దమ్ముంటే రాజీనామా చెయ్యి, నువ్వోనైనా తెలుసుకుందాం, నిరూపించు. నువ్వు గనక నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇట్లా చాలా మలకల చాలా మంది రాజకీయ లీడర్లు ఛాలెంజ్లు సవాళ్ళు ఇసురుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ అన్నకు కేటీఆర్ అన్న సవాల్ ఇసురుడు చూస్తేనైతే గీదెక్కడి మా సవాల్ రా మామా అని పరిశాన్ అవుతారు మీరు. వదల బొమ్మాలి వదల అని అన్నట్టే షయ్యి పార్టీ సర్కారు ఎంబడే వాడుతున్నారు కారు పార్టీలు. ఇక ఈడ ఆడ కాదు, డైరెక్ట్ సీఎం నియోజకవర్గంలో చూసుకుందాం అని కొడంగల్కే పోయినరు కారు పార్టీలు. ఇక నీ నియోజకవర్గంలో నీకే ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నామని అనుకుంటా రేవంత్ అన్నకు గీ సవాల్ ఇచ్చిరెండు కేటీఆర్ అన్న. రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం, చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది, 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. రేవంత్ అన్న కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేస్తే కారు పార్టీకేంచి పట్నం నరేందర్ రెడ్డి అన్న 50,000 మెజారిటీతోటి గెలుతాడట. దాంట్లో ఒక్క ఓటు తగ్గినా కూడా రాజకీయాలలోనే ఉండా అంటున్నాడు కేటీఆర్ అన్న. ఆగో గంత వ్యతిరేకత ఉన్నదా రేవంత్ అన్న మీద? ఇక మరి రైతు భరోసా వడ్డదా, రుణమాఫీ అయ్యిందా అని సర్కార్ను గీ తీర్ల ర్యాగింగ్ చేసిండు కేటీఆర్ అన్న. కొడంగల్లా రైతు బంధు పైసలు వడ్డోళ్ళు ఒకసారి శైలా వట్టురి. రైతు బంధు పైసలు పడ్డాయా? ఒకసారి పడనోళ్ళు శైలా వట్టండి. ఒక్కసారి వెనకకు తిప్పండి అమ్మా, కెమెరాలు వెనకకు తిప్పండి దయచేసి, జర మంచిగా శైలా వట్టురి. కెమెరాలు తిప్పురి తమ్మి. రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డంకి ఇట్లా రాలేదు అని. రేవంత్ రెడ్డి కనబడుతుందా? రైతు బంధు రాలే. రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి శైలావట్టు. రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా? మీ కొడంగల్ కూడా స్పెషల్గా ఏం వేస్తలేడా టకీమని లేవా? ఎక్కడ ఇవ్వలకేపోయినా కొడంగల్ మందం నూకుతుండేమో వెనకకెళ్ళి అనుకున్నా నేను. లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీమని? ఆడబిడ్డలకు 2,500 వచ్చిందా టకీమని? రాలే. తులం బంగారం పడ్డదా టక్కుమని? రాలే. స్కూటీలు వచ్చినాయా చెల్లె నీకు? స్కూటీలు రాలే. మరి ఎవరికేమిచ్చిండు 14 నెలల్లో? నీ అవ్వ రాజకీయాల్లో ర్యాగింగ్ చేసుడనే సబ్జెక్టుకు టీచర్ లెక్కున్నాడు కదా కేటీఆర్ అన్న. ఎవ్వలకు చేసినా చేయకపోయినా కొడంగల్లోళ్ళ కన్నా చేస్తాడనుకున్నా గాని మీకు కూడా చేస్తలేడా అని అనుకుంటా రేవంత్ అన్న మీద కారెడ్డమాడిండు షెయ్యి పార్టీల హామీల ముచ్చట తీసి. షెయ్యి పార్టీలేమో హామీలు ఇచ్చుకుంటూ పోయిర్రు, కారు పార్టీలేమో వాటిని యాడ్ చేసుకుంటూ వస్తున్నారు, పువ్వు పార్టీలేమో అప్పుడప్పుడు గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నారు. నీ అవ్వ మంచిగున్నది పోర్రి తెలంగాణలో రాజకీయం అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. సిచ్చు ఓ కాడెత్తే ఇంకో కాడ బుగ్గెలిగినట్టు, ఒక కాడ సిచ్ ఎత్తే ఇంకో కాడ నీళ్లు పోసినట్టు గట్లనే ఢిల్లీలో అధికారం పోతే పంజాబ్లో ప్రాబ్లం షురువైంది కేజ్రీవాల్ సార్కు. అగ్గో గదేంది వెన్నెల బుజ్జి, తెలంగాణలో కారు పార్టీ అధికారం పోతే తెలంగాణనే ప్రాబ్లం వచ్చింది. గట్లనే పంక పార్టీకి ఏపీలో అధికారం పోతే ఏపీలోనే ప్రాబ్లం అయింది. కానీ ఏ రేకాడ కాలే కదా. మరి కేజ్రీవాల్ సార్కు ఢిల్లీలో అధికారం పోతే ఢిల్లీలోనే ప్రాబ్లం కావాలే కానీ పంజాబ్లో ఎందుకు ప్రాబ్లం షురువైంది అని పరిశాన్ అవుతున్నారు కదా. అవో గట్ల ఎందుకో గీ ముచ్చట చూస్తే మీకే పురాగా అర్థమవుతుంది. సూద్దురు పాండ్రి. ఢిల్లీలో మల్లో తాప కూడా అధికారంలోకి వద్దామనుకుంటే కేజ్రీవాల్ సార్కు పెద్ద షాకే ఇచ్చిండ్రు ఢిల్లీ పబ్లిక్కు. ఇక గా ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు గంత కంటే పెద్ద షాకే దాకబోతున్నదట పంజాబ్లా. 117 సీట్లల్లా 93 సీట్లు గెలిచి పంజాబ్లో కేజ్రీవాల్ సారోళ్ళ షీపురు పార్టీ అధికారంలోకి వచ్చింది. గా 93 మందిలకెంచి ఓ 20-30 మంది జంప్ అవుతారు కావచ్చని బగ్గనే ముచ్చట్లిన పడుతున్నాయి. గందుకే ముందు జాగ్రత్త పడదామని ఎమ్మెల్యేలను షాయ్ పార్టీకి పిలిచిండట కేజ్రీవాల్ సారు. ఏంది సంగతి, సర్కారుండంగా ఎందుకు జంప్ అవుతారు అని గట్టిగా అడుగుతాడో లేకపోతే నిమ్మలంగా బుద్రకిస్తాడో గాని ఢిల్లీలో ఓడిపోవుడు పెద్ద తలకై నొప్పి అయింది సారుకు. మొన్న ఢిల్లీ ఎలక్షన్ల పంజాబ్ ఓటర్లు కూడా కేజ్రీవాల్ సారు పార్టీకి కాకుండా పువ్వు పార్టీకే ఓట్లేసిండ్రట. అంటే ఢిల్లీనే వద్దనుకున్న పంజాబ్ వాళ్ళు ఇంకా వాళ్ళ సొంత రాష్ట్రంలో ఎట్లొప్పుకుంటారు ఆ పార్టీని? గందుకే అచ్చేతాప ఎలక్షన్ల అధికారంలోకి రావాలంటే గిప్పుడే షీపూర్ పార్టీలకెంచి బయటికి పోయి వేరే పార్టీల షేరీకైతే బెటర్ అని ఆలోచనలు చేస్తున్నారట షీపూర్ పార్టీ పంజాబ్ ఎమ్మెల్యేలు. మరి చూడాలే
కేజ్రీవాల్ సార్కు కట్టాలు కట్టలుగా ఇంకా అత్తయో లేకపోతే గిక్కడికే ఆగిపోతాయో గాని ఒక్క ఎలక్షను ఎంత మార్చిందో కదా కేజ్రీవాల్ సార్ నా శివును. గందుకే అంటారు ఎంత పెద్ద లీడర్ భవిష్యత్ అయినా జనాల చేతుల్నే ఉంటదని. కానీ జనాల అధికారం ఇచ్చినా కూడా గీ పువ్వు పాటోళ్ళు మహారాష్ట్రలో చేసినట్టే ఢిల్లీలో కూడా ఆలస్యం చేస్తున్నారు సీఎం ఇవ్వాలనే ముచ్చట మీద. మహారాష్ట్రలో అంటే కూటమి కాబట్టి ఆలస్యం అయింది అనుకోవచ్చు గాని ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేసింది కదా. మరి జల్దిన పంచాయత్ దెంపుకొని సీఎం ని కూసబెట్టి పాలన షురు చేసుకోవచ్చు కదా అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన రాజకీయ మేధావులు. హా పబ్లిక్ ఇంకా కొన్ని ముచ్చట్లున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత మూతవారి ఏం వెలుగా పెడుతున్నాడో ఓ పరాసుకొని వద్దాం పాండ్రి. ఓ రాములు ఉన్నావయ్యా? సర్పంచ్ రాహుల్ తాతకే రాహుల్ తాత నాయకత్వం, రాహుల్ తాత నాయకత్వం, సర్పంచ్ రాహుల్ తాతకే రాహుల్ తాతకే సర్పంచ్ రాహుల్ తాతకే. ఇప్పుడు మన సర్పంచ్ రాముల్ తాతని మన ఊరును ఉద్దేశించి ఒక 4 మంచి మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వలో 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 ఈ గొట్టం మంచిగా వస్తుంది కదా, అందరికి వినత్తదే మంచిగా వస్తుంది కదా. అందరికి మంచిగానే ఈనత్తంది గాని ఇంతకు గీ అంగడంతే ఏంది? పియాతి పియమైన నా గ్రామ ప్రజలకు నా తోటి మిత్రులందరికీ సర్పంచ్ రాహుల్ తాతకే. అరే ఆగారా మాట్లాడుతుంటే ఏంది రమ్మన్నాడు. నన్ను ఈరోజు మరి మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు అట్లనే నా తోటి పెద్ద మనుషులు వీళ్ళందరికీ నేను తల వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. రాహుల్ తాతకే. సరే అందరికి నమస్కారాలు అటెంకా చెప్తావు గాని నాకు ముచ్చట చెప్పే తాత. ఇంతకు సర్కారు సర్పంచ్ ఎలక్షన్ల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసింది? అసలు ఎప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి? నువ్వు ఎట్లెట్లా సర్పంచ్ అయినవే అది నాకు ముందుగా చెప్పు. అరే ఈరోజు మనం ఎన్నో అపోల్లా అని వచ్చినట్టు ముచ్చట మాట్లాడుతుందా? అరే ఏమే బుజ్జే, నేను కాక మన ఊరికి గ్రామ సర్పంచ్ని అయినందుకు నాకు శుభాచాంతాలు చెప్పాల్సింది పోయి ఇచ్చులు కచ్చకాయలు అన్ని అడుగుతాను. నీకు అవసరమానే పీకు ఎన్నితడి? అరే అది కాదే తాత, రూల్స్ ప్రకారం సర్పంచ్ అయితే సరే గాని పక్కోళ్ళ బొత్తలు నింపుకునేందుకు నిన్ను ఉత్తుత్తి సర్పంచ్ చేస్తే ఆఖరికి మునిగేదేవలు నువ్వే. మరి అది చూసుకో. అంటే నేను మట్టి బిసుకొని తింటాను అనుకుంటానవా, లేకుంటే నాకు ఆ మాత్రం సోయి లేదనుకుంటానవా? అందరి లెక్క నేను జనాల దగ్గరికి పోయి ఓట్లకు నోట్లు ఇచ్చి ఈ సర్పంచ్గా గెలవలేదా బిల్లు బిత్తిర్రానా? బాజాబ్తా గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు ఇచ్చి ఈ సర్పంచ్ పదవిని కొనుక్కున్నా. ఎరికేనా? సర్పంచ్ రాహుల్ తాతకే సర్పంచ్ రాహుల్ తాతకే. మాపటలకు మంచిగా చూసుకుంటే తీయరు. రాహుల్ తాతకే రాహుల్ తాతకే. ఏంది 15 లక్షల రూపాయలు పెట్టి సర్పంచ్ పదవిని కొన్నావా? నీకేం పోయే కాలమే అన్ని అచ్చిరాని కథలు పడతాంటావు. నీకు అవసరమా నీకు సర్పంచ్ పదవి? అయినా గన్నిగన్న రూపాయలు నీకు తాను ఎక్కడ చెప్పు. ఊరనుకున్న నా 20 గుంటల పొలాన్ని పొతం పెట్టి అమ్మిన 7 లక్షల రూపాయలకు ఇక కడమ పైసలు ఆ పర్వీన్ గారి దగ్గర అప్పు తీసుకొచ్చిన. ఎట్లాగ నేను సర్పంచ్గా అవివో ఇవో కాంట్రాక్ట్ పనులు చేస్తా కదా, కమాయించుకుంటా అవి తెరుపుకుంటా. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది ముసలోడా. పోయిన సర్పంచ్లకే ఇప్పటి వరకు సర్కారు బిల్లులు ఇస్తలేదని వాళ్ళు మొత్తుకుంటుంటే నువ్వు ఇంకా లక్షలు పెట్టి సర్పంచ్ పదవిని కొంటున్నావా? అరే అసలు సర్పంచ్ పదవి అంటే ఏమనుకుంటానవే నీరుగండదానా? సర్పంచ్ రాములు వినేటందుకు ఎంత కదరుగున్నది చూడు. చిన్నప్పటి సంది నేను ఒక సర్పంచ్గా గెలిచి ఊరుకు సేవ చేయాలని నాకు ఎన్నో కలలు ఉండే. అది ఇప్పుడు నెరవేర్చుకుంటానా కొనుక్కొని. ఏందేమో మాట్లాడతాను. ఇట్లా పైసలు పెట్టి పదవిని కొనే బదులు ఎలక్షన్ల పోటీ చేసి గెలిచి సేవ చేయొచ్చు కదా నే ఊరికి. జనాలకు డబ్బులు పంచి సర్పంచ్గా నేను పోటీ చేస్తే గెలుతున్నారా సమ్మాలుగా? అయినా అదే నామినేషన్ వేయకుండా డైరెక్ట్గా ఆ సర్పంచ్ పదవిని కొనుక్కొని సర్పంచ్గా సెలామని అయితే ఆ కిక్కే ఏరుంటది రా గలీజు. మరి రాజ్యాంగం ప్రకారం ఊళ్ళో ఎలక్షన్లు పెట్టాలి, ఓ 2-3 పోటీ చేయాలి. వాళ్ళ మీద నువ్వు గెలిచినప్పుడే నిజమైన సర్పంచ్వి అన్నట్టు. పైసలు ఇచ్చి పదవిని కొనుక్కుంటే నువ్వేం సర్పంచ్ అన్నట్టు, ఇదేం పద్ధతి అన్నట్టు. ఎట్లయితేంది ఒక సర్పంచ్ గా గెలిచి ఈ గ్రామానికి సేవ చేయాలని ఎన్నో రోజుల కానించాలి ఆశపడ్డా. ఇప్పుడు ఈ తీరుగా నెరవేరుతాంది. అరే ఎట్లయితేందిరా, నేను ఇచ్చిన ఈ 15 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎత్తనో రకంగా ఉపయోగపడతాయి కదా, వృధా అయితే అవి. నీ బోందా, నువ్వు డబ్బులు ఇచ్చి పదవిని కొనుక్కునే బదులు అదే పైసలతోని ఊళ్ళే ఏదన్నా అభివృద్ధి చేస్తే ఎల్లకాలం గుర్తుండిపోదు కదా. ఈ 10 ఉంటేనే సేవ చేయాలి అని ఏమన్నా రూల్ ఉన్నదా చెప్పు? అబ్బర కొడుక,
ఈ ఆలోచన మరి నాకెందుకు రాలేదు కావచ్చు. ఈ పూరు చెప్పినట్టు ఓటుకు నోటిచ్చుడు ఎంత తప్పు, పైసలు ఇచ్చి పదవిని కొనుక్కున్నాడు కూడా గంతే తప్పు. బయటైతే నాకు ఈ 10 వద్దు ఏమొద్దు. అరే సమ్మాలుగా ఏదో నాది బుద్ధి తక్కువై 15 లక్షలు పెట్టి ఈ పదవిని కొనుక్కున్నారా, నా 20 గుంటల పొలాన్ని నాకు ఇప్పిరా, నీకు దండం పెడతా. అరే అరే వాడి వీడు ఉబ్బిత్త నేను ఏలంలో పాల్గొని 15 లక్షల రూపాయలని పాడినరా, నాకు ఈ సర్పంచ్ పదవి వద్దురా, నీకు దండం పెడతా. గ్రామ పంచాయతీ ఒకసారి పైసలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తారా? చరిత్రలు ఉన్నది ఇచ్చుడు. గ్రామ పంచాయతీ పైసలు ఇస్తే మళ్ళీ రారా? అయినా ఇప్పుడున్న సర్కార్ ఆలోచన ప్రకారం మీ ఊరికి బీసీ రిజర్వేషన్ వస్తుందని నువ్వెట్లా అనుకున్నావే? డబ్బునా ఒకవేళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వస్తే ఏం చేస్తావు అప్పుడు? ఇవన్నీ నేను ఆలోచించలేదే. ఇప్పుడు నా 15 లక్షల రూపాయలు ఏం కావాలి ఎత్తనే? అరే వాడోడు వీడోడు ఉబ్బితే ఏలం పాటల ఏదో 15 లక్షల రూపాయలకు వాడినరా ఈ సర్పంచ్ పదవిని, నాకు అద్దుర్రాని దండం పెడతా. నీకు మీ మనవరాలు మాటలు నేను చెప్పి భయపడతారా? అనే మస్తు కాంట్రాక్ట్ వర్క్లు వస్తాయి, మస్తు పైసలు వస్తాయి. అంటే మరి కాంట్రాక్ట్ పనులు వచ్చినట్లే ఉంటే పనులు చేయకుండా పైసలు తీసుకుంటే ఊకుంటారా మరి మీ గ్రామ పంచాయతీ వాళ్ళు? గట్లెట్లు ఊకుంటారు పెద్ద మనిషి? పనులు చేయకుంటే నడి బడ్జెట్లకు పిలిచి నిలబెట్టి అడుగుతారు. అది ఎత్తున మాట్లాడుతుంది కాదురా. ఇప్పుడు నేను ఏం చేయాలరా? పాత సర్పంచులకే చేసిన పనుల పైసలు ఇప్పుడు సర్కారు ఇస్తలేదట కాదురా, మరి నా పరిస్థితి ఎత్తుంటదిరా? నా పైసలు నాకు ఇయ్యరా, మీ దండం పెడతా, మీరు ఏం చెప్పకుర్రా? నువ్వు ఆగు, అవన్నీ పట్టించుకోకు. అల్లయింది పోదాం దాయిగా. ఎటు మామిడాళ్ళు అయిందా? చూసిండ్రా అనుల్లా, మా ముసలోడు ఏదో చెయ్యబోతాడు, అది ఇంకేదో అవుతుంది. ఇగో మా తాత లెక్కనే జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు ఊళ్ళే సర్పంచ్ పదవిని అర్రాసు పెడితే 27,50,000 కొనుక్కున్నాడట ఒక అన్న. ఇక నోటిఫికేషన్ రాగానే గా అన్నను ఏకగ్రీవం చేస్తారట. మరి ముచ్చట్ల ఎలక్షన్ ఆఫీసర్లు ఏమంటారో గాని సర్పంచ్ పదవిని అర్రాసు పెట్టుడైతే ముచ్చటైతే చిత్రంగానే ఉన్నది కదా నుల్లా. 6 గాలం కట్టబడి పండించిన పంటను అమ్ముకుందామని మార్కెట్లకు పట్టుకపోతే గిట్టుబాటు ధర ఉంటలేదు. ఇక లచ్చల కమాన పెట్టుబడులు పెట్టి పంటను వండితే అడ్డికి పావు సేరు లెక్క అమ్ముకోవాలంటున్నారని బాధ నెల్లబోసుకున్నాడు గి రైతన్న. 2 లక్షల బాకీ అయింది, దీనికి 1 లక్ష కూడా రావన్నా. 2 లక్షల బాకీ అయిందన్న, 3 ఏళ్ళు కడుతున్నారన్న. కాయకి ఎంత కూడా ఎంత ఎంత కష్టపడ్డా నేను రైతు అన్నది చూడు. నాకు కాయనంత ఆర్దాలం పండించుకొని నేను చేసిన పంట ఇంత దారుణం అయితే నేనేం కావాలన్న? అట్లా మందాగాల ఏంది చెప్పండి. ఖమ్మం జిల్లా నావారం ఊళ్ళున్న గీన 3 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట వేసిండట. ఇక 2 లక్షల పెట్టుబడి పెట్టి పంటను బగ్గనే వండించిండట. పంటను అమ్ముకుందామని మార్కెట్లకు పట్టుకత్తే క్వింటాలకు 3,000 అంటున్నారు. బయట మార్కెట్లల్లా 10,000 అమ్ముతుంటే గీడనేమో అగ్గసగ్వగా అడుగుతున్నారు. కూలి పనులకు కూడా సరిపోయేటట్టు లేవు వచ్చిన పైసలు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే అసలు ఎట్లా రైతులు బతకాలే? అప్పుల బాధలు వశపడక పురుగుల మందు దాగి సచ్చే పరిస్థితి అవుతున్నదని బాధ నెల్లబోసుకున్నాడు రైతన్న. పాపం కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టే అయింది కదా నుల్ల రైతుల పరిస్థితి. పెట్టుబడుల కోసమేమో లక్షలు ఖర్చు అవుతున్నాయి, పండిన పంటలకు వేలల్లో ఉడగొంటలేరు సర్కారోళ్ళు. మరి దేశానికి అన్నం పెట్టే రైతన్న బతుకులు ఎప్పుడు మారతాయో ఏమో పోన్రిగా. మన జేబుల ఒక 500 రూపాయల నోటు ఉంటేనే 4-5 మలకలు చూసుకుంటాం కదా నుల్లా, ఉన్నాయా లేకపోతే ఏమన్నా జారిపోయినాయా అని. కసొంటిది 23 లక్షల బ్యాగును బస్సులో పెట్టి టిఫిన్ చేయనికి హోటల్ కోయిండట ఒక ఆయన. విజయవాడకెంచి హైదరాబాద్ పోతున్నోగ అన్న బ్యాగుల 23 లక్షలు పెట్టుకొని ట్రావెల్స్ బస్ ఎక్కిండట. ఇక హైవే మీద హోటల్ కాడ ఆపుతుంటారు కదా ప్యాసింజర్ లేదన్న తిననీకి తాగనీకి గిట్లా. ఇక అట్లనే గీడున్న బస్సు కూడా నల్గొండ జిల్లా నార్కట్పల్లి హైవే మీద ఉన్న హోటల్ తాన ఆపిండట బస్సు డ్రైవరు. మరి ఇక అన్నకు ఆకలిగిన బగ్గైందో లేకపోతే బ్యాగుల లక్షల రూపాయలున్న ముచ్చట్నే మర్చిపోయిండో ఏమో గాని బ్యాగును బస్సుల్నే పెట్టి హోటల్లోకి పోయిండట. ఇక తినచ్చి చూసే వరకు ఇంకేమున్నది, బ్యాగ్ మాయం చేసిండట దొంగోడెవలో. మరి బస్సులున్నోళ్లే బ్యాగును చోరీ చేసిండ్రో లేకపోతే బయటికెంచి వచ్చినోడే బస్ ఎక్కి బ్యాగును మాయం చేసిండో తెలియదు గాని ఆడున్న సీసీ కెమెరాల చూసే వరకు బస్ ఎక్కి బ్యాగును దర్జాగా పట్టుకొని పోయిన వీడియోలు బయటపడ్డాయి. ఇక ఈ ముచ్చట పోలీసుల కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ వేసుకొని దొంగని పట్టుకునే పనుల పడ్డారట. 23 లక్షల బ్యాగును బస్సులో ఇడిచిపెట్టి తిననీకో ఇండు. ఇక బ్యాగును ఎంబడ తీసుకుపోయినా అయిపోవు, లేకపోతే ఒక్క పూట కడుపు చంపుకున్నా అయిపోవు. ఉత్తగా గన్ని లక్షల రూపాయలు దొంగల పాలు చేసిండు కదా అని అనబట్టిండ్రు గిది చూసినోళ్ళు. ఇక అన్న ముచ్చటి ఇట్లుంటే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల కాగజ్ నగర్కెళ్ళి మంచిర్యాల పోయే బస్ ఎక్కిందట గీ అక్క.
ఇక బస్ ఎక్కి సీట్లో కూర్చున్నాక బ్యాగు జిబ్బు తీసుండే వరకు అనుమానం వచ్చి షేకింగ్ చేస్తే అందులో ఉండాల్సిన 3 తులాల బంగారం గొలుసు కనిపించలేదట. ఇక అక్కకు సల్ల చెమటలు పుట్టి అయ్యో నా బంగారం పోయిందని లబ్బ లబ్బ మొత్తుకొని బస్సులో కూర్చున్న వాళ్ళందరినీ దించి వాళ్ళ బ్యాగులను షేకింగ్ చేసింది. అందరి బ్యాగులు చూసినా గానీ అక్క బంగారం గొలుసు మాత్రం దొరకలేదట. బస్సు ఎక్కంగా గా మందిలో ఎవరు కొట్టేసిండ్రో మరి చూసిండ్రు కదా పబ్లిక్. బస్సులల్లా ఎసొంటి దొంగతనాలు అవుతున్నాయో. ఫిరీ బస్సులల్లా తిరిగే అక్కలు అసలుకే బంగారం బగ్గ పిరమైంది. బస్సులల్లా దొంగలు కూడా ఎక్కువనే మోపైనరు. జర పైలం మరి. 2 వద్దుల కింద చిలుకూరు బాలాజీ పూజారి రంగరాజన్ మీద కొందరు దాడి చేసిన ముచ్చట అందరికీ ఎరకైందే కదా. రామరాజ్యం స్థాపన పేరు మీద ఇంటికొచ్చిన ఒక గ్యాంగు మద్దతు కావాలని అడిగిండ్లు పూజారిని. దానికి గాయన ఒప్పుకోనందుకు గాయన మీద దాడి చేసిండ్రు. ఈ ముచ్చట మీద ఎమ్మెల్యేలతోని కలిసి చిలుకూరుకు పోయి పూజారిని రంగరాజన్ను పరామర్శించిండు కేటీఆర్ అన్న. రంగరాజన్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండ ఉంటదని హామీ ఇచ్చిండు. సర్కార్ మీద కూడా బగ్గనే గరమైండు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలే కరువైనాయి. రంగరాజన్ను అవమానించడం అంటే దేవుణ్ణి అవమానించినట్టే. ఎన్నో ఏండ్లకెంచి గుళ్ళె సేవ చేస్తున్న రంగరాజన్ మీద దాడి చేసినోళ్ళెవ్వలైనా వాళ్ళ మీద సర్కారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసిండు. అవసరమైతే గుళ్ళె సెక్యూరిటీని కూడా పెంచాలని కూడా చెప్పుకొచ్చిండు కేటీఆర్ అన్న. ఈ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసిండు పూజారి రంగరాజన్. సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసులో ఇప్పటికే 17 మందిని గుర్తించిన పోలీసులు ఒకరిని అరెస్టు కూడా చేసి ఈ ముచ్చట మీద కేటీఆర్ అన్ననే కాదు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న అటు ఏపీ చిన్న సీఎం పవన్ సార్ కూడా బగ్గనే గరమైండు. అసలు రాష్ట్రంలో ఏమైతున్నది? మతాలు కులాల నడుమ లొల్లులైంది. గిన్నొద్దులు గుళ్ళ మీద దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేసిండ్రు కొందరు. ఇప్పుడు ఏకంగా గుళ్ళ అయ్యోర్ల మీద కూడా దాడి చేస్తున్నారంటే గీ ముచ్చట్ను సర్కారు సీరియస్ గా తీసుకోవాలని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైనోళ్ళందరూ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను ఈ నెల 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటేసే ఆలోచనను స్పీకరే కావాలని లేట్ చేస్తున్నాడని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు కేటీఆర్ అన్న. ఈ ముచ్చట మీద విచారణ చేసిన సుప్రీంకోర్టును మరింత టైం కావాలని కోరిండ్రు అసెంబ్లీ కార్యదర్శి తరపు లాయర్లు. స్పీకర్ను అడిగి కోర్టుకు వివరాలు అప్పచెప్తామని చెప్పే వరకు కోర్టు బగ్గనే గరమైంది. ఇప్పటికే 10 నెలలైంది, మీకు ఇంకెంత టైం కావాలి అని గట్టిగానే అరుచుకున్నదట. అయితే ఇంకో 4-5 రోజులు టైం కావాలని కోర్టును కోరిండ్లు లాయర్లు. ఇక ఫిబ్రవరి 18 తారీఖున విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక చూడాలే మరి వచ్చే విచారణలన్నా అనర్హత ఎమ్మెల్యేల మీద స్పీకర్ సారు ఏం నిర్ణయం తీసుకుంటాడో, దాని మీద సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో. ఆ పబ్లిక్ తెచ్చిన కడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయిల్లా జోరున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు వాడ మస్తుగుంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.